Dear GATE 2026 aspirants and parents, welcome back to my channel Indian Institute of Space Science and Technology. దీని గురించి ఎవరికైనా తెలుసా? ఎవరైతే మరి దీని ద్వారా ఇక్కడ ఎంటెక్ చేయొచ్చామో, ఎంటెక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇస్రోలో మరి జాబ్ ఆప్షన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీన్ని కూడా గేట్ ద్వారా కూడా వీళ్ళు ఎంటెక్ ఆఫర్ చేస్తున్నారు. ఎంటెక్ కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం. మరి ఇక్కడ ఏమేమి కోర్సులు ఉంటాయి, అవైలబిలిటీ ఉంటాయో. మరి ఇక్కడ యూజీ అంటే మనకి జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. మరి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పీజీ కోర్సులు గేట్ ద్వారా మాత్రమే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటెక్ ఇన్ థర్మల్ అండ్ ప్రొఫెషనల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఏరోడైనమిక్స్ ఫ్లైట్, మంచి ఆప్షన్స్ అమ్మ. ఇక్కడ ఎంటెక్ స్ట్రక్చర్స్ ఉంది, ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంటెక్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంటెక్ ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఎంటెక్ విఎల్ఎస్ఐ అండ్ మైక్రో సబ్ సిస్టమ్, ఎంటెక్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్. ఇది టాప్ ఎన్ఐటీ కంటే మేల్ అని నేను చెప్తాను. ఎన్ఐటీ కంటే నెంబర్ 1 ఎంటెక్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంటెక్ ఇన్ మెటీరియల్ ఇన్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్. దీని యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా వద్దో చూద్దాం. చూడండి, ఇక్కడ ఎంటెక్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్, ఎంటెక్ ఇన్ మెషిన్ లెర్నింగ్, ఎంటెక్ ఇన్ ఆప్టికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ క్వాంటమ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కదా. దీనిలో చేరితే మీరు ఇస్రోలో జాబ్ చేయొచ్చు. మరి అదేవిధంగా మంచి ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం అయితే స్టూడెంట్స్కి ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఇస్రో వాళ్ళు అయితే దీన్ని చేస్తారు. డైరెక్ట్గా మీకు ఇస్రోలో కూడా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1 జాబ్స్ వస్తాయి మేము ఎంటెక్ తర్వాత నెంబర్ 1 జాబ్స్. ఇది టాప్ ఎన్ఐటీ కంటే ఈక్వల్, ఎన్ఐటీ కంటే ఎక్కువ. ఇక్కడ మరి సీటు రావడం అంటే టాప్ ఎన్ఐటీ కంటే ఈక్వల్ అని నేను చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇస్రోలో కూడా డైరెక్ట్ జాబ్ వస్తుంది. ఇస్రోలో అబ్సార్ప్షన్ చేసుకుంటారు. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ విషయానికి వెళ్తే ఇక్కడ చూడండి, ధర్మ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, థర్మల్ ప్రొపల్షన్, ఏరోడైనమిక్, ఏవియేషన్, మరి ఆర్ఎఫ్, విఎల్ఎస్ఐ, మైక్రో సబ్ సిస్టమ్స్, మంచి ఈ యొక్క బ్రాంచెస్లో ఇక్కడ ఎల్పిఎస్ కూడా బాగానే ఉండే. స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చూడండి, ఏవియానిక్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఈ విధమైన ప్లేస్మెంట్స్. మరి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇది సిసిఎంటీ ద్వారా మాత్రం జారుతారు. మరి సెంట్రల్ కౌన్సిల్ ఎంటెక్ కౌన్సిలింగ్ ఉంది కదా మనకి, ఎన్ఐటి కౌన్సిలింగ్, దాని ద్వారా మీరు ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇచ్చుకోండి. ఫస్ట్ ఆప్షన్ మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇస్తే నెంబర్ 1 ఇక్కడ ప్లేస్మెంట్ అయితే డెఫినెట్గా వస్తుంది. మంచి మరి దీనిలో రిక్రూటర్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్రూటర్ బయట కూడా వస్తారు. ఏరోస్పేస్, ఎంటెక్ ఎన్నో వీళ్ళకి ఫర్ రిక్రూట్, ఎంటెక్ ఇన్ థర్మల్, ఎంటెక్ ఏరోస్పేస్, ఎంటెక్ స్ట్రక్చర్, ఆర్ఎఫ్, డిజిటల్ సిగ్నల్, విఎల్ఎస్ఐ, మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి స్టూడెంట్స్కి. ఇక్కడ కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ ఫామ్, మంచి టాప్ మీకు మంచి ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. దీని కట్ ఆఫ్ ఒకసారి చూసేద్దాం మనం. ఈ ఐఐఎస్టీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ కూడా జనరల్గా వీళ్ళు దీని ద్వారా మీరు అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటే నా సజెషన్ అయితే మరి ఎన్ఐటి వరంగల్ కంటే ఫస్ట్ ఆప్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ టెక్నాలజీని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటే. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం యొక్క కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. నెంబర్ 1 అమ్మ, మంచిది. ఇలాంటి స్టూడెంట్స్ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎలాంటిది వదులుకోకుండా ఉంటే బెస్ట్. మనము జనరల్ కట్ ఆఫ్ ఒక్కసారి జనరల్ స్టూడెంట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో చూద్దాం. ఇక్కడ రౌండ్ 3కి వెళదాం. రౌండ్ 3కి వెళదాం. ఇక్కడ చూడండి, రౌండ్ 3కి ఏమి లేవు. రౌండ్ 1, 2లోనే అయిపోయినాయి. మరి ఇక్కడ సీట్లన్నీ కూడా రౌండ్ 1, రౌండ్ 2లోనే చాలా మటుకి అయిపోయినాయి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చూడండి, మరి ఓపెన్లో మీకు రావాలంటే ఇక్కడ దాదాపు 368 మార్కులు. ఎర్త్ సైన్సెస్ వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. మెటీరియల్ సైన్స్, మెకానికల్, ఆప్టికల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఈసీఈ వాళ్ళకి ఆర్ఎఫ్లో 42 మార్కులు. ఎవరైతే 40 మార్కులు వస్తాయో మీకు డెఫినెట్గా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, విఎల్ఎస్ఐ సబ్ సిస్టమ్స్ 49 అంటే 45 మార్కులు ఈసీఈ స్టూడెంట్స్కి ఇక్కడ వస్తే మీరు సీటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు. ఇక్కడ చూడండి, జియో ఇన్ఫర్మేటిక్స్ సివిల్ వాళ్ళకు ఉంది, పవర్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ వాళ్ళకి పవర్ ఎలక్ట్రానిక్స్, ఆర్ఎఫ్, ఈసీఈ, ఇలాంటి మంచి అవకాశాలు మంచి మనం రౌండ్ 2లో చూద్దాం. ఒకసారి రౌండ్ 2లో వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, రౌండ్ 2కి
ఏమంటే విఎల్ఎస్ఐ, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్స్కి ఏమి లేవు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్స్కి ఉన్నాయి. ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అని ఉంది, ఇది సిఎస్కి వెళ్ళొచ్చమ్మా. ఇక్కడ సిఎస్ కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఈసీఈ వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. 50 మార్కులు, 51 మార్కు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి దేవులు కట్టితే క్వాంటమ్ టెక్నాలజీ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మనకు నడుస్తుంది కదా, క్వాంటమ్ అంటున్నాం. క్వాంటమ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఏరోడైనమిక్స్, ఇది కంట్రోల్ ఇంజనీరింగ్. కంట్రోల్ ఇంజనీరింగ్లో మనకి ఇది ఈసీఈ వాళ్ళకి, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి కంట్రోల్ సిస్టమ్ 45 మార్కులు, 44 మార్కులు, 43 మార్క్స్ వచ్చిన మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా సీటు వస్తుంది. ఇక ఓపెన్ స్టూడెంట్స్కి వెళదాం. ఒకసారి మనం ఓపెన్ స్టూడెంట్స్కి వెళితే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వెళదాం. ఏ విధంగా కట్ ఆఫ్ ఉందో ఇక్కడ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళినట్టయితే రౌండ్ 3కి అయిపోయినాయి. చూడండి ఇక్కడ రౌండ్ 3కి ఏమీ లేవు. రౌండ్ 3కి సివిల్ ఉంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంది. జియో ఇన్ఫర్మేటిక్ 39 అంటే 35 మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. విఎల్ఎస్ఐ అంటే వీళ్ళకి ఒక 35 మార్కులకి ఈసీఈ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం. ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి ఈ రెండింటికి మరి రౌండ్ 3లో ఉంది. రౌండ్ 3లో నుంచి మనము డెఫినెట్గా రౌండ్ 2కి వెళదాం. ఒకసారి రౌండ్ 2కి వెళ్తే అయిపోయింది. ఇక్కడ రౌండ్ 1, 2కి సీట్లు అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. మీరు రౌండ్ 3లో వస్తాయి అంటే కుదరదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎర్త్ సైన్సెస్, సివిల్ ఇంజనీరింగ్ 300 అంటే మీకు 28 మార్కులకి ఇక్కడ డెఫినెట్గా వస్తుంది. థర్మల్ ప్రొపల్యూషన్, మెకానికల్ ఇంజనీరింగ్స్కి, తర్వాత స్ట్రక్చర్ డిజైన్ సివిల్, జియో ఇన్ఫర్మేటిక్స్ సివిల్, విఎల్ఎస్ఐ, ఈసీఈ, ఏరోడైనమిక్స్ అండ్ ఫ్లైట్ మెకానిక్స్, క్వాంటము, సిఎస్ వాళ్ళకి 46 మార్కులకి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది టాప్ ఎన్ఐటీ కంటే ఈక్వల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐఐటి అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి, బాంబేకి, ఐఐసి బెంగళూరుకి ఈక్వల్. ఎందుకంటే జేఈలో ఇక్కడ జారాలంటే, ఇక్కడ బీటెక్ చేయాలంటే స్టూడెంట్స్ బీటెక్ చేయాలంటే ఇక్కడ జేఈ అడ్వాన్స్ రాయాలమ్మ. అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో దే విల్ బి ప్లేస్డ్ ఇన్ బీటెక్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐఐటి. ఇది ఈక్వల్ టు ఐఐటి అంటూ సమానం అనుకో. ఇక ఓబీసీ ఎన్సెల్ స్టూడెంట్ ఇక్కడ రౌండ్ 3కి చాలా తక్కువ ఉండే. ఓబీసీ ఎన్సెల్ వాళ్ళకి రౌండ్ 3కి చాలా తక్కువ ఉండే. ఇక్కడ 348 మార్కులు సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్ 300 అంటే 30 మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. ఆప్టికల్ ఇంజనీరింగ్, ఈసీఈ స్టూడెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ 32 మార్కులు వస్తాయి. పవర్ ఎలక్ట్రానిక్స్, త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 మార్కులు వస్తే మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది. స్ట్రక్చర్స్ అండ్ డిజైన్ 416 మార్కు, 400. స్ట్రక్చర్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 38 మార్కులు వస్తే మీకు వచ్చేది. విఎల్ఎస్ఐ ఇక్కడ మీకు 40 మార్కులు రావాలమ్మా. 40 మార్కులు వస్తే విఎల్ఎస్ఐ. క్వాంటమ్ టెక్నాలజీ 42 మార్కులు. ఈ విధంగా మరి ఉన్నాయి. మరి రౌండ్ 3కి సంబంధించి చూడండి, రౌండ్ 2లో ఎక్కువ ఉండే. రౌండ్ 3కి వచ్చేసరికి చాలా తగ్గిపోయినాయి. రౌండ్ 2లో ఇవన్నీ ఉండే, ఆర్ఎఫ్ కానీ, తర్వాత క్వాంటమ్, కొన్ని కంట్రోల్ సిస్టమ్ ఉంది. కంట్రోల్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ 40. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి వచ్చిన మీకు కంట్రోల్ ఇంజనీరింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈసీఈ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఐఏఎస్టీని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు మీరు. చూడండి కంప్యూటర్ మరి ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే రౌండ్ 2లో ఏమీ లేవు. రౌండ్ 2లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్, ఆప్టికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత డిమాండ్. రౌండ్ 2కి అయిపోతున్నాయి. ఇక మనకేంది తెలుసు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2లోనే అన్ని ప్రోగ్రామ్స్ అయితే అయిపోతున్నాయి స్టూడెంట్స్. మరి ఎంత హాట్ కేక్ లాగా ఇది ఉండయో చూడండి. ఇక్కడ చూడండి రౌండ్ 2లో చాలా ఉన్నాయి. ఆప్టికల్ ఇంజనీరింగ్ అని 270. మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 22 మార్క్స్ వస్తే మీకు ఈసీ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంది. విఎల్ఎస్ఐ ఇక్కడ 35 మార్కులు అంటే మీకు ఎస్సీ స్టూడెంట్స్కి 22 నుంచి దాదాపు ఒక 35 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్టీ స్టూడెంట్స్కి ఒకసారి ఎస్టీ కూడా చూద్దాం. ఎస్టీ డెఫినెట్గా ఎలాంటి మరి మీకోసం స్టూడెంట్స్ కోసం అని మరి ఎక్సెల్ షీట్ తయారు చేయడం అయితే జరిగింది. ఇది మీకు ఈ వెబ్సైట్లో ఉండదాం. ఎక్సెల్ షీట్ మనము స్పెషల్గా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. స్టూడెంట్ రౌండ్ 2లో చూడండి, రౌండ్ 2కి అయిపోయినాయి. ఇక్కడ ఎస్టీకి అయితే రౌండ్ 1లోనే అయిపోయినాయి. ఇక్కడ రౌండ్ 2కి ఏమీ లేవు. రౌండ్ 2లో జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది, ఏరోడైనమిక్స్ ఫ్లైట్ ఉంది, కంట్రోల్ సిస్టమ్స్ ఉంది 295, విఎల్ఎస్ఐ 291. అంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 మార్కులు
262. ఈ విధమైన 20 మార్క్స్ వస్తేనే ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్టీకి ఇక్కడ సీటు వచ్చే అవకాశం. అంటే స్టూడెంట్స్ ఎవరు కూడా కదలతారు. చూడండి ఇక్కడ రౌండ్ 1లో ఇంకా ఎక్కువ ఉంటాయి. రౌండ్ 1లో మీరు చూసినట్టయితే ఇక్కడ రౌండ్ 1లో చూడండి, రౌండ్ 1లో ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు దీన్ని షార్ట్ చేద్దాం. మనకి మినిమం ఎన్ని మార్కులు, 268. సివిల్ ఇంజనీరింగ్ 268 స్కోర్ రావాలి. అంటే మీకు దాదాపు 22 మార్క్స్ రావాలి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్. విఎల్ఎస్ఐకి దాదాపు ఇది కూడా ఒక 25 మార్కులు వచ్చేస్తే మీకు ఏరోడైనమిక్స్, మెకానికల్ ఇంజనీరింగు, థర్మల్ పర్ఫ్యూషన్, కంట్రోల్ ఇంజనీరింగు, ఇన్స్ట్రుమెంటేషను ఇవి కూడా 32. దీనిలో ఒక 28 మార్కులు వస్తే మీకు కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ఫర్ గేట్ గైడెన్స్ ఎవరికైతే కావాలో మీరు వాట్సాప్ నంబర్ ఇది 8500216923 కాల్ చేయండి. మనకు 5,000 రూపాయలు అయితే స్టైఫండ్, మరి 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మీకు ఐఐటి, ఎన్ఐటి, మరి ఐఐసి బెంగళూరు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే ఎంటెక్ ప్రోగ్రామ్ మొత్తానికి కలిపి నేను 5,000 తీసుకుంటున్నాను. ఐఐటి, ఐఐఎస్సిలు, ఎన్ఐటీలు, మరి సెంట్రల్ యూనివర్సిటీలో, ఐఏఎస్టీ ఇప్పుడు చూపించాను కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, దీనికి కూడా మరి ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మరి అమౌంట్ అయితే చాలా మరి తక్కువ అమౌంట్కి మనం చేయలేము. మరి నేను ఆల్రెడీ 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని వాడుకోవచ్చు. 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే మంచిది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని ఇస్రోలో కూడా అబ్జార్ప్షన్ చేసుకుంటారమ్మ. చూడండి ఇక్కడ డ్యూయల్ డిగ్రీ, కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ని చూసుకుంటారు. ఎంటెక్ స్టూడెంట్స్ మరి ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ చూడండి ప్లేస్మెంట్ ప్రాసెస్, టాప్ రిక్రూటర్స్, ఇవన్నీ కూడా డేటా అయితే ఉంది. మెకానికల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చూపించాను కదా, మీరు డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశం, మంచి ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, త్రివేంద్రం, కేరళలో ఉంది. మంచి టూరిస్ట్ ప్లేస్, ఇదైతే మంచి టూరిస్ట్ ప్లేస్. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా. దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులు, ఇది ఈక్వల్ టు ఐఐటికి ఈక్వల్గా ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.